దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసమిస్తున్న సంగతి పరిచయులు వినని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశం తిరిగి వెళ్ళను. అయితే ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా గడుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేను నిలుచు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వారికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై దానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. 27వ వచనం చదువుదాం.
సరే, దీన్ని కంటిన్యూ చేద్దాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుతాను, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడచ్చు ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని నేను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నామని ఎవడునూ అడగలేదు. 28వ వచనం జాగ్రత్త వినండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించుకుంటాడు. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి దీవించండి నాయన. ఈ సమయంలో మీరు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా వాక్యము ప్రభా మీది నాయన, మాట్లాడు వాక్యం బయలుపరుచువారు మీరు కనుక తండ్రి మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అల్పుడను ప్రభా, బలహీనుడను, ఏమాత్రము జ్ఞానం లేని వాడను నాకు మీకు సిలువ సాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. తండ్రి మరి ఎంతమంది మీకు వాక్యం విని ప్రభా గ్రహించి జీవించాలని ఇష్టపడుతున్నారో వారందరూ మీకు ఆత్మను కుమ్మరించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచమని, వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. ముందర కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. కనుక ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథములో నుండి 2 వాక్య భాగాలు చదువుకున్నాం. లో నుంచి ఒక వాక్యమును, అదే రీతిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. కనుక జాగ్రత్తగా మనం దేవుని వాక్యం అర్థం చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా మన దేవుని వాక్యం విని గ్రహించి అర్థం చేసుకుని జీవించేదానికి వస్తూ ఉన్నాం. మనం విడిచిపెట్టేదానికి రావట్లేదు. కనుక జాగ్రత్త మనం అర్థం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము మత్తయి సువార్తలో ఒక మాట చదువుదాం. 28:19 దయచేసి చదవండి. 28 మత్తయి సువార్త 19వ వచనము నేను చదువుతాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. చూడండి, ఎటున్నారా? హల్లెలూయా. అట్లాగే మార్కు సువార్తలో ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. క్షమించండి, 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ చూడండి, యేసు ప్రభువు వారు ఇక్కడ మార్కు సువార్తలో ఏమంటున్నాడు? కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో నేను మీతో మాట్లాడే సబ్జెక్టు చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా.
ఇతరులకు వర్తమానము తీసుకొని వచ్చుటకు మీరు బాధ్యత కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? ఇతరులకు వర్తమానము, వాక్యమును ప్రకటించుటకు, వర్తమానం ప్రకటించుటకు మీరు బాధ్యత కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? ఈ మాట మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు చెప్పారు. ఆమేన్. ఎవరితో చెప్పాడు ఈ మాట? యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. ఆమేన్. యేసు ప్రభు శిష్యులతో ఆ మాట చెప్పినప్పుడు ఆయన వాక్యం ఎవరైతే వెంబడిస్తారో, ఆయన వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారే యేసు ప్రభు శిష్యులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ ఏంటంటే మనం గమనించవలసింది, అప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఏమన్నారంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? వారు ఎప్పుడు ప్రకటించారు దేవుని వాక్యమును? ఎప్పుడు ప్రకటించమని దేవుడు చెప్పాడు? గమనించండి ప్రియులారా. వారు ఎప్పుడైతే మేడగదిలో కూడుకున్నారో, దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిందో, ఎప్పుడైతే వారు దేవుని శక్తి పొందుకున్నారో, ఆ శక్తి పొందుకున్న తర్వాత వారు చూడండి, వారు కేవలము పరిశుద్ధాత్మను మాత్రమే కలిగి ఉన్నారు. వారి లోపల ఏది కూడా లేదండి. వారి ఆత్మ చేయదు కానీ దేవుని ఆత్మ మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే వారు దేవుని వాక్యం ప్రకటించాలంటే దేవుని ఆత్మ చేత మాత్రమే వారు నింపబడాలా. అప్పుడు మాత్రమే వారు దేవుని వాక్యం ప్రకటిస్తారు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఆయన చేత వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మగా వారి మీద దిగొచ్చాడు. తర్వాత వారు ఆయనకు శిష్యులైనారు. సర్వలోకానికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించారు. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు మేము శిష్యులం కాదు కదా అని. మీరేమై ఉన్నారు? నిజంగా యేసు ప్రభు శిష్యులై ఉన్నారు. ఆమేన్. శిష్యులు అంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి అని మీరు అనొచ్చు. యేసు ప్రభు అంటే దేవుని వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు దేవుని వర్తమానమై ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? వాక్యమే వర్తమానమై ఉన్నది. గ్రహిస్తున్నారా? కనుక నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ అదే పిల్లరా. ఇతరులకు మీరు వర్తమానము ప్రకటించవలసిన బాధ్యత మీరు కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఈ బాధ్యత తీసుకోవాలా. ఎప్పుడు మీరు గమనించండి, బాధ్యత లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు చూడండి, మన పనులు మనము కలిగిన ప్రతి పనికి మనం బాధ్యత కలిగి పనిచేస్తాం. నిజమేనా? ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి, ఎంత బాధ్యత తీసుకుంటాం. నీకు జాబ్ ఉంది అనుకోండి, ఒక ఉద్యోగం ఉంది, నువ్వేం చేస్తావు? బాధ్యత తీసుకుంటావు. అది నన్ను కాపాడితే నన్ను బతికిస్తా నువ్వు అనుకుంటావు. నిజమేనా? ఉద్యోగం చేస్తే నేను బతుకుతానండి అని మనం అనుకుంటాం. కానీ దానికంటే గొప్ప దేవుని వాక్యం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే ఎప్పటికీ బ్రతికించేది దేవుని వాక్యము. ఈ లోకంలో మనం బ్రతుకుతాము, దేవుని వాక్యం ఏదో ఉద్యోగం చేసుకొని బ్రతుకుతాం అనుకుంటాం. కానీ నిరంతరం బ్రతకాలి. ఎల్లప్పుడూ మనం ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించాలి. బ్రతకాలంటే దేవుని వాక్యము కలిగి ఉండాలి. చూడండి, అయితే మనం ఎంత బాధ్యతగా పనిచేస్తామండి. దేనికి? మనము మన పనులకి చాలా బాధ్యత కలిగి చేస్తాం. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూడండి. కానీ చూడండి ప్రియులారా, గమనించండి, నిజంగా మీరు దేవుని బిడ్డలైతే, దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళైతే ఒక బాధ్యత కలిగి ఉంటారు. ఆమేన్. ఏ బాధ్యత అది? యేసు ప్రభు వారు ఏమన్నారు? నువ్వు వాక్యము నువ్వు కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ఒట్టిగానే కూర్చో అని చెప్పలేదు ఆయన. ఒక బాధ్యత నీకు ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. నీకు కలిగింది నువ్వు పొందుకున్న ఇతరులకు చెప్పు. నిజమేనా? అవునండి. వెలుగు ఏం చేస్తుందండి? వెలుగు వెలుగుతుందండి. వెలుగు కప్పుకోదు. కొంచెం కిందనో మంచం కిందనో వెలుగు ఉండదు. అది వెదజల్లుతుంది. చూడండి, వెలుగు వెదజల్లుతుంది. మరి యేసు ప్రభు చెప్పలేదు ఈ మాట? మీరు వెలుగై ఉన్నారని చెప్పాడు ఆయన. వెలుగంటే నువ్వు దాచుకుంటావా?
కాదు కదా. నువ్వేం పొందుకున్నావో, ఎట్లా వెలిగించబడ్డావో ఆ వెలుగు ఇతరులకు చూపెట్టు. అనేక మందిని వెలిగించు. అది నీ బాధ్యత. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు యేసుప్రభు శిష్యులు మీరు గమనించండి. యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళండి, స్వార్థాన్ని ప్రకటించండి అని చెప్పి ఆయన ఆహారం అయిపోయిన తర్వాత వారు ఎట్లా జీవించారండి? ఆయన కోసము సాక్షులుగా జీవించారు. సాక్షులు మాత్రమే కాదు, సాక్షులుగా జీవించారు. సాక్షులుగా చేయబడ్డారు. హల్లెలూయా. ఎందుకు వారు సాక్షులుగా చేయబడ్డారు? వారు ఏమి కలిగి ఉన్నారు? కేవలం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. కేవలం దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. దేవుని ఆత్మ కలిగి ఉంటారు. ఆయన వాక్యమును ప్రకటిస్తారు. ఆయన వాక్యం కోసం జీవిస్తారు. వాక్యము వారు పొందుకున్నారు. వాక్యము దాచుకోరు. ఏదైతే పొందుకున్నారో అది ఇతరులకు ప్రకటిస్తారు. అది వారి యొక్క లక్షణము. ఆమేన్. అర్థమవుతుందా? మనం ఇంతకాలం ఏందండి దేవుని నమ్ముకొని వాక్యం పొందుకున్నామండి, ఎగిరి దునుకుడు సంతోషపడు కాదు. నువ్వేం పొందుకున్నావు ఇతరులకు చెప్పెట్టు. ఇతరులకు పంచు. ఆ వర్తమానం ఇతరులకు పంచు. ఆమేన్. దాచుకుందాని కాదు కదా, నువ్వు ఇతరులకు పంచు. నీ ద్వారా అందరినీ వెలిగించు. అది బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలండి. ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలంటే ఎంత బాధ్యతగా పనిచేయాలి కదా. మనము సొంత పనులకు చాలా బాధ్యత కలిగి ఉంటామండి. దేవుని పిల్లలైతే నిజంగా దేవుని పిల్లలు దేవుని వాక్యము పట్ల బాధ్యత కలిగి జీవిస్తారు. ఆమేన్. దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడతారు. వారు మాత్రమే కాదు, అందరూ కూడా దేవుని పిల్లలుగా జీవించాలి. అందరూ వర్తమానము కలిగి ఉండాలి. ఈ గడియల్లో అందరూ కూడా వర్తమానం పొందుకోవాలి కదా. నిజమేనా? అర్థమవుతుందా? మేమే వర్తమానం పొందుకొని మేమే బాగుండాలని కాదు, ఇది అందరికీ పంచాలా. వారు నమ్మినా నమ్మకపోయినా పంచడం మన బాధ్యత. వర్తమానం చెప్పడం మన బాధ్యత. వాక్యం ప్రకటించడం మన బాధ్యత. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. నేను వాక్యం నమ్మి వర్తమానం పొందుకోనానండి, భాషం పొందుకోనానండి, యేసుక్రీస్తు నామములో నిజమైన భాషం పొందుకోనానండి అని మూల కూర్చున్నాడు కాదు. ఆత్మ నేను మూల కూర్చొనియదు. ఆమె చెప్పారా? నీ లోపల ఆత్మ నువ్వు లోపల కూర్చో, మూల కూర్చో అని చెప్పదు. బయటికి వెళ్ళి ప్రకటించు. నీ చుట్టుపక్కల వాళ్ళకి ప్రకటించు. నీ జీవితమే ఒక ప్రకటనగా చేయి. ఒక ప్రకటన ఫలముగా చేయి. హల్లెలూయా. అట్లా నువ్వు చేయాలండి. ఒక బాధ్యత నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నిజంగా నువ్వు నింపబడితే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా బాధ్యత కలిగి జీవిస్తావు. ఎట్టున్నారా? దేవుని వలన ఏం పొందుకున్నావో అది నువ్వు చూపెడతావు, ఇతరులకి చెప్తావు, ప్రకటిస్తావు. అది నువ్వు పొందుకున్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? యేసుప్రభు చెప్పిన మాట అదే అండి. ఇక్కడ మీరు గమనించండి, మనము యోహాను సువార్త 4వ అధ్యాయం ఇక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా. గమనించండి, ఇక్కడ ఏముంది? యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినారు? సమరయ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమేన్. ఎటున్నారా? హల్లెలూయా. అక్కడ ఎవరు ఉన్నారు? ఒక స్త్రీ ఉన్నట్టు కనబడుతుంది బైబిల్లో. మీరు గమనించండి పిల్లరా. అయితే చూడండి, అక్కడ సంభాషణ అయితే మనకు తెలుసు, ఎందుకంటే మనం చాలాసార్లు విని ఉండొచ్చు. ఆ సంభాషణ తర్వాత ఆ స్త్రీ ఏం చేసింది మీరు గమనించండి. అది గమనించండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ బావి దగ్గరికి వచ్చారు. మాట్లాడుతున్నప్పుడు ఏమైంది చూడండి ఒకసారి. మళ్ళీ మనం చూద్దాం. ఆయన ఏమడుగుతున్నాడు? అందుకు యేసు, ఆ సంభాషణ ఎట్లున్నదండి? నీళ్ళ కోసము ఆ స్త్రీ అక్కడికి వచ్చింది, బావి దగ్గరికి. ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. అయితే యేసుప్రభువారు అన్న మాట ఏంటంటే చూడండి, నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు 14వ వచనం.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయ. యేసుప్రభు వారు అక్కడ సంభాషణ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే, వెళ్ళి సంభాషణలో ఏమన్నాడు తర్వాత ఆయన, వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు. వింటున్నారా? ఇది పర్సనల్ లైఫ్. ఏ లైఫ్ ఇది? పర్సనల్ లైఫ్. మనం అనుకుంటాం నా పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియద్దండి అనుకుంటాం, దాచిపెట్టుకుంటాం. కానీ దేవుని దగ్గర ఏది దాచలేవు. ఆమేన్. ఎంత లోతుగా ఎవరికి కనపడ దాచుకున్నా కానీ దేవుడు చూస్తున్నాడన్నాము. ఆమేన్. ఎవ్వరు చూస్తలేరు అనుకోకండి, దేవుడు సమస్తము చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ఆయన అన్నాడు, వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అంటే ఏమన్నా. చూడండి ఆ సంభాషణ చూద్దాం. 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నేను సబ్జెక్టు కూడా డైవర్ట్ చేయట్లేదు, దీనిలో సబ్జెక్ట్ ఉంది. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆమేన్. వింటున్నారా? ఏమైంది అక్కడ? వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా. తర్వాత ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా. చూడండి, ఇది ఏమైందండి ఈ మాట? నిజమా అబద్ధమా? నిజమేనా? ఆమె చెప్పింది అబద్ధమా నిజమా? రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఒరిజినల్గా మరి పెనిమిటి కాదు కదా. హల్లెలూయా. అది వేరే సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ఏముంది చూడండి, తర్వాత చదవండి. నాకు పెనిమిటి లేడని. చూసారా? నిజమేనా? నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే. తర్వాత నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. అప్పుడు సత్యమే చెప్పితివని చెప్పాను. ఆమేన్. ఇప్పుడున్నవాడు ఎవరు మరి? హల్లెలూయా. సరే, అక్కడ పెడదాం. దీని కంటిన్యూషన్లో అక్కడ ఏముంది? సత్యమే చెప్పితివనను. అప్పుడా స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఆమేన్. అంటే తొందరగా గమనించేసింది. ఏమని గమనించింది? ప్రవక్తవని నేను. అక్కడ ఏముంది? ఆ వర్డ్ ఏముంది? నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. గ్రహింపు వేరు, చెప్పుడు వేరు. వింటున్నారా? ఆ వినడం వేరు, గ్రహించడం వేరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు రేపటిదాకా వినవచ్చు, గ్రహింపు లేకపోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ స్త్రీ ఏమన్నది? అయ్యా నీవు ప్రవక్తమని వింటున్నాను కాదు, గ్రహిస్తున్నాను. వాక్యం వినడం కాదని గ్రహించాలి. వాక్యమును గ్రహించాలి, అర్థం చేసుకోవాలా. ఆమెకు గ్రహింపు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మేము విన్నామండి, వింటే కాదండి, గ్రహింపు కావాలి. అయ్యా నేను ఈ ప్రవక్తని గ్రహిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆ స్త్రీ అక్కడ అన్నదండి. చూడండి, ఇంకా మా పితరులు పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం ఇక్కడ ఉంది, యెరూషలేములో ఉంది. అనగా అమ్మా ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఆమేన్.
గమనించండి, వేదాన్ని మీరు గ్రహించండి. మనకు తెలిసిందానే ఆరాధిస్తున్నాం, నిజమేనా? హల్లెలూయా. మనకు సర్వసత్యము తెలుపబడింది. ఆమేన్. సర్వసత్యము మనకు తెలుపబడింది. దాన్నే వాక్యమైన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈ కాలం వర్తమానము సర్వసత్యమైంది, నిజమేనా? అది మనం గ్రహించాం. హల్లెలూయా. అందుకే నేను అన్నాడు చూడండి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నిజమేనా? తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు యేసుప్రభు శిష్యులు అక్కడ లేరు, నిజమేనా? బైబిల్ చెప్తున్నదన్నమాట. వాళ్ళు ఎక్కడికి పోయినారట? వారు లేరు కనుక ఈ సంభాషణ జరుగుతుంది. వారు వచ్చారు, 27వ వచనంలో వచ్చారు. 27వ వచనంలో చూడండి, వాళ్ళు చూశారు, ఆ స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు చూసినారు, కానీ వారు ఏమి కూడా ఆయన అడగలేదు. సరే, ఇప్పుడు మనము 28వ వచనంకి వద్దాం. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, హల్లెలూయా, వింటున్నారా? ఆమె దేనికోసం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏది తీసుకుందామని వచ్చింది? బావి దగ్గరికి ఏం పట్టుకొచ్చింది? హల్లెలూయా. ఏమి పట్టుకొని వచ్చింది? ఏది తీసుకుపోదామని వచ్చింది? అవన్నీ మర్చిపోయిందండి. హల్లెలూయా. ఆమె చెప్తారా? ఆమె దేనికోసం వచ్చిందో అంతా మర్చిపోయింది. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, సంభాషణ అంటే ఏందిరికనా ప్రియులారా? ఆమె దగ్గరికి వచ్చింది ఎవరంటే దేవుని సన్నిధి ఎక్కడికి వచ్చింది. ఆమేన్. దేవుడే అక్కడ ఉన్నాడు. ఆమెతో మాట్లాడి దేవుడే కదా, కనుక ఆమె జీవితం అంతా బయటికి లాగాడు ఆయన, నిజమేనా? అప్పుడు ఏం చేసింది ఆమె? సర్వసత్యమైన దేవుడు మెస్సియా, ఈ కాలానికి మెస్సియా ఈయన అని ఒప్పుకున్నది ఆమె. ఆ వాక్యం ఆయనే. అర్థమవుతుందా? ఆ కాలపు వర్తమానికుడు ఎవరు? మెస్సియానే అని ఆమె ఒప్పుకున్నదండి. హల్లెలూయా. ఓ, ఇదే సర్వసత్యము. అంతకుముందు ఆమె విన్నది, మతాధిపతులను చూసింది, మతాచారాలను చూసింది కదా, నిజమేనా? ఆమెను వారు ద్వేషించారు కదా, కనుక ఆమె ఎక్కడో ఊరు బయట ఉంది. ఎందుకంటే ఆమె వేశ్య. కానీ వేశ్య దగ్గరికి యేసుప్రభు వారు వచ్చారు. చూడండి, గమనించండి పిల్లరా. ఎందుకంటే దేవుని తెలుసు, ఆమె ఒక దినాన నా కొరకు సాక్ష్యం నిలబడుతుందని దేవునికి తెలుసు. ఆమేన్. అందుకని యేసుప్రభు వారు ఆమె దగ్గరికి వచ్చారు, ఆమెతో మాట్లాడుతున్నారు. చూడండి, ఈ జరిగిపోయిన తర్వాత 28వ వచనంలో ఏమో చూడండి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. హల్లెలూయా. అర్థమైందా? మీ లోపల ఆత్ముడు వెంటనే ఆమెనని చెప్తారు. ఆ స్త్రీ ఏం చేసింది? ఊరిలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఊరిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఆమేన్. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఆ కాలపు వర్తమానికుని ప్రకటిస్తుంది. ఆ కాల వర్తమానాన్ని ప్రకటిస్తుంది. నమ్ముతున్నారా? ఆమె ఏంటిది? పెద్ద బోధకురాలు కాదు. హల్లెలూయా. ఆమె బోధకురాలు కాదు, కానీ ఏం చేస్తున్నది? ఆమె ఏమి పొందుకున్నదో, ఆమెతో ఎవరు మాట్లాడినారో, ఆ సూచక్రియ ఏందో ఆమెకు తెలుసు. సూచక్రియ ఏంటి తెలుసా? నీ లోపల ఏమున్నదో, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. ఎలా తెలుసు మరి? ఎలా తెలుసు ఆయనకి? ఆయన దేవుడై ఉన్నాడు కనుకనే ఆయనకు సమస్తము తెలుసు. కనుకనే జీవితం అంతా బయట తీసుకొచ్చాడు. అప్పుడు అమ్మో, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు నిజంగా మెస్సియా వచ్చినప్పుడు ఇవన్నీ
తెలియజేస్తాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీతో మాట్లాడుతున్నది నేనే, నేనే ఆయనను. హల్లెలూయా. అందుకనే వెంటనే ఆమె ఎగిరింది, గంతులేసి. సంతోషాన్ని ఎవరు ఆపలేరండి. ఆమేన్. అర్థమవుతుందా? ఆ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. ఆ కుండ ఎక్కడో విడిచిపెట్టేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుండ ఎక్కడో విడిచిపెట్టేసింది. అర్థమవుతుందా? ఆమె జీవితం చాలా ధన్యకరమైన జీవితం అయింది. అందుకని ప్రకటించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె బోధకురాలు కాదు, ఆమె ట్రైనింగ్ లేదు, ఆమె ఏ చర్చికి అలా నేర్చుకోలేదు. వింటున్నారా? ఆమె కలిగి ఉన్నది ఏంటంటే, ఏం కలిగి ఉన్నది? ఆ కాలపు వాక్యాన్ని గుర్తెరిగింది. చూడండి, గుర్తెరిగి తెలుసుకొని ఊరికనే కూర్చోలేదండి. చూడండి, కూర్చున్నదా? యా సంతోషం చూడ ఎట్లున్నదో. ఆమె తెలుసుకున్నది, ఆమె పొందుకున్నది అందరికీ చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియులారా, నీవు ఏమి పొందుకున్నావో, ఏమి తెలుసుకున్నావో నువ్వేం చేయాలి? ఇతరులకు ప్రకటించు, ఇతరులకు బోధించు. నువ్వు బోధకుని కాకపోవచ్చు, నువ్వు పాస్టర్ కాకపోవచ్చు, నువ్వు ఏది కాకపోవచ్చు, కానీ ఆమె పాస్టర్ కాదు. అర్థమవుతుందా? ఆమె ఏది లేదు, కానీ ప్రకటిస్తూ ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? సాక్ష్యం అండి. బైబిల్ ఏం చెప్తుంది? మీరు కన్న వాటిని, విన్న వాటిని తెలియజేయండి. ఏం పొందుకున్నారో తెలియజేయండి. యేసు ప్రభువును నువ్వు పొందుకున్నావు, అది దాచిపెట్టుకున్న దానికి కాదు, అనేక మందికి తెలియజేయి, ప్రకటించు. అదే చేస్తున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమె ఏం చేస్తుంది చూడండి అక్కడ ప్రియులారా. చక్కని మాట చూడండి. ఈయన క్రీస్తు కడ ఆ ఊరి వారితో చెప్తూ ఉన్నది. ఊరి వారు ఆమె నమ్ముతారా? ఆ ఊరి వారికి ఆమె ఏంటిదో తెలుసు. హల్లెలూయా. వింటున్నారా? ఆ ఊరి వారి దగ్గరికి కూడా రానియరు. ఎందుకంటే ఆమె జీవితం అంతా వారికి తెలుసు. అయినప్పటికీ ఆమె దేన్ని పట్టించుకోలేదు. దేవుని స్తోత్రం చెప్పాలా? ఆమేన్. నన్ను వారు దగ్గరికి రానియరు అనేది కూడా పట్టించుకోలే. చూడండి, ఆమె చెప్పాలంటే ఎప్పుడైతే యేసు ప్రభువు ఆమెతో మాట్లాడినారో ఆమె మైమరిచిపోయింది. ఆమెకేమీ తెలియకుండా పోయింది. ఆమె తెలిసింది మాత్రము మెస్సియా మాత్రమే తెలుసు ఆమెకి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మెస్సియాను మాత్రమే తెలుసుకున్నది. చూడండి, అందుకని తెలుసుకున్న తర్వాత ఆగలేకపోయిందండి. పరిశుద్ధాత్మ ఉంటే క్రియ అట్లా జరుగుతుంది. ఆమేన్. ఆగం మనము ఎవరు చెప్పకుండా ఆగలేము. ఎందుకంటే ఉప్పొంగి పొర్లుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఆమె నేను పోతే ఏమంటారో ఆలోచించలేదు. అందరూ నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు అనుకోలేదు, తిడతారు కావచ్చు అనుకోలేదు, ఇంకా ఏమీ అనుకోలేదండి. ఏమీ పొందుకున్నదో అది ప్రకటించాలి. ఎవరిని చూసిందో ఆయన ప్రకటించాలి. ఆయన ఏం మాట్లాడినా అది ప్రకటించాలి. ఇదే కావాలండి. ఇదే మనకు కావాలా. మీరు చదువు అవసరం లేదండి, నేను చదువుకోలేదని మీరు చెప్పవచ్చు. చదువు అవసరం లేదు. ఇక్కడ నువ్వు వాక్యమును పొందుకుంటే వాక్యమును ప్రకటించమంటే నీకు పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు. నువ్వు ఉంటున్న ఇళ్ళ పక్కన, మీ ఇంటి పక్కన వాళ్ళకు వీళ్ళకు నిజమైన వాక్యం ప్రకటించు, చెప్పు. ఎందుకంటే మీ ఫలము అధికంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు. పరలోకంలో మీ ఫలం ఎక్కువైతుంది. ఎంత కష్టపడుతున్నావు వాక్యం కోసం ఆయన చూస్తాడు. నువ్వు దేవుని నమ్ముకొని ఊరికనే కూర్చుంటారు కాదండి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎంతమందికి చెప్పావు నీ జీవితంలో? ఎవరిని బయట తీసుకొచ్చావు? ఒక ఆత్మ రక్షించబడిందా నీ ద్వారా?
ఇప్పుడు ఈ స్త్రీ ఉన్నది, ఈ స్త్రీ ఊరంతా చెప్తూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఏమైంది చూడండి, కంటిన్యూ చూడండి. 28, 29, 30. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమేన్. ఏమమ్మా నీకేం పని లేదా అమ్మా, మీకేం పని లేదా, పిచ్చి పెట్టింది మాదానికి ఎందుకు వచ్చినావు అన్నారా వాళ్ళు? రాలేదండి కదా. మాకు చాలా బిజీ ఉన్నాం మేము, మాకు బిజినెస్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మాకేం పని లేదు అనుకున్నాను, మేము సంపాదించేటి చాలా ఉన్నాయి అని వాళ్ళు చెప్పినారండి. లేదండి, ఆ మాట విన్నారు, ఆ వాక్యం విన్నారు, ఆమె చెప్పి ఆ సాక్ష్యం విన్నారు. ఏం చేసినారు వాళ్ళు మరి? యేసు ప్రభు దగ్గరికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రావడం మొదలుపెట్టారు. ఆమేన్. యేసు ప్రభు అంటే వాక్యము, వాక్యం అంటే ఆ కాలపు వర్తమానమే. ఆ కాలంలో యేసు ప్రభు మెస్సియా, ఆయన దగ్గరికి వాళ్ళు రావడం మొదలుపెట్టారు. చూడండి, ఆ ఊరంతా కూడా వచ్చింది. ఒక్కరు కాదు, ఊరంతా కూడా రావడం మొదలుపెట్టారు. మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? ఊరును మారుస్తారా మీరు? లేదు, ఒక్కరు కూడా మార్చులేదా? అసలు మీరే సరిగా లేరా? నీ జీవితాన్ని బట్టి ఇంకోళ్ళు మారాలా? ఒకప్పుడు నీ జీవితం బాగలేదు, కానీ యేసు ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ జీవితం మార్చబడాలి. నిజమేనా? మీరు గమనించండి, సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడినారు, సంభాషించినారు. సంభాషించిన తర్వాత ఆమె జీవితం మార్చబడిందా లేదా? ఆమె జీవితాన్ని మార్చుకున్నదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము చాలాసార్లు మనం వింటాం, మన జీవితంలో మార్పు రాదు కదా. మార్పు రాదండి. ఇన్నిసార్లు మనం వింటున్నాం, మార్పు ఎక్కడ ఉంది మరి? నువ్వు మార్చబడాలి, నీ ద్వారా ఒక ఆత్మన మార్చబడాలి. ఊరు మార్చబడకపోయినా ఒక్కన నువ్వు మార్చు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే నీతో మాట్లాడింది, నువ్వు పొందుకున్నది దేవుని వాక్యము, దేవుని ఆత్మను పొందుకున్నావు. చూడండి, నీ జీవితం అంతా కూడా ఓ ధన్యకరమైన జీవితంగా చేశాడు దేవుడు. ఒకప్పుడు పాపిగా ఉన్నావు, కానీ పాపం తీసేశాడు ఆయన. ఇప్పుడు నేనేం చేసినాడు ఆయన? ఒక మంచి పరిశుద్ధురాలుగా, పరిశుద్ధునిగా చేశాడు. అటువంటిప్పుడు నువ్వు ఎంత సంతోషపడాలా, ఎంత నీ హృదయం ఉప్పొంగాలా, ఎంతగానో దేవుని కోసము ఇతరులకు ప్రకటించాలి. ఎటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలా, అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే మనం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు దేవుని సన్నిధి ద్వారా మన జీవితం మార్చబడాలా. ఆమె దేవుని సన్నిధి పొందుకున్నది అక్కడ. వింటున్నారా? దేవుని సన్నిధి అంటే మెస్సియానే, దేవుడే ఆమె దగ్గరికి వచ్చాడు, ఆ సన్నిధి పొందుకున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన జీవితము ఎట్లా ఉండాలంటే మార్చబడిన జీవితం ఉండాలా, ఆయనకి ఇష్టమైన జీవితం ఉండాలా, పరిశుద్ధమైన జీవితం ఉండాలా. చూడండి, సాక్ష్యము కలిగిన జీవితం ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లారా, ఎందుకంటే మనము పొందుకున్నది ఇతరులకు చెప్పడం అనేది అది మన బాధ్యత ఉన్నది. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. బాధ్యత అంటే పర్వాలేదండి, చెప్పకుండా పోయినా పర్వాలేదు, బాధ్యత కదా అది, బాధ్యత రహితం. బాధ్యత అంటే నేను తప్పకుండా నా దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను చేయాలా. ప్రతి ఒక్కరికి బాధ్యత అది. నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణను ఇతరులతో పంచుకో. నువ్వు వాక్యం పొందుకున్నావు, ఏ వాక్యం పొందుకున్నావో ఇతరులకు చెప్పు. హల్లెలూయా. ఎట్టున్నారా?
మరి ఫలం లేకపోతే ఎట్లండి? ఏమన్నాడు? ఫలించని ప్రతి చెట్టు కూడా ఎందుకు పనికి వస్తుంది? ఫలం లేకపోతే వేస్టే ఆ చెట్టు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందండి. అర్థమైంది? లాభం లేదుగా. నీ జీవితంలో ఒక ఫలం ఉండాలా, అవునా? నిన్ను బట్టి ఇంకోళ్ళు మార్చబడాలా. చీకటిలో ఉన్నవా నీ దగ్గరికి రావాలా, ఇక్కడ వెలుగున్నదని రావాలా. నాకు 20 సంవత్సరాలు అయితే నేను నిజంగా బాప్టిజం పొందుకున్నానండి, నేను చాలా బాగున్నాను. నువ్వు బాగున్నావని ఎవరన్నారు? నువ్వే అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నాడు ఎక్కడిది? నువ్వు అనుకోమని చెప్పిందా బైబిల్? పరిశుద్ధ గ్రంథం వర్తమానం చెప్పిందా? నేను చాలా సీనియర్ అండి, చూడండి మా సంఘంలో, లేకపోతే నా అంటూ లేనే లేడు. నువ్వు అనుకో ప్రయోజనం లేదండి. అది నువ్వు సంబరపడుతున్నావు కదా. అట్లా అనుకుంటే ఏం లాభమే లేదు. నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమందికి నువ్వు ప్రకటించావు, అది కావాలా. అర్థమవుతుందా? అరే ఒక్క ఆత్మను రక్షించు. సమరీ స్త్రీ చూడండి, ఊరంతా దేవుని వాక్యం ప్రకటించింది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతోటి ఆయన, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇట్లనే కూర్చోండి అని చెప్పలేదండి. చెప్పాడా? మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. యేసు ప్రభు శిష్యులు అంటే ఆయన ఆత్మను పొందుకున్నారు, ఆయన వాక్యం పొందుకున్నారు, ఆయన చెప్పింది చేశారు. నిజమేనా? మరి మనం ఆయన ఆత్మను పొందుకోలేదా? ఆయన ఆత్మను పొందుకున్నాం, వర్తమానం పొందుకున్నాం. మనం ఏం చేయాలిగా? ప్రకటించాలి. అది మనం చేయాలా. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన సంబరపడిపోయేది కాదు. నువ్వు ఏం పొందుకున్నావో అది జీవించు, అది ఇతరులకు పంచు, అది కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారు గమనించండి. పౌలు ఉన్నాడు బైబిల్లో, సౌలు ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనతో మాట్లాడినారు. దేవుని సన్నిధి ఆయన దగ్గరికి వచ్చింది. దేవుడు ఆయనతో మాట్లాడి, నిజమైన దమస్కు మార్గంలో యేసు ప్రభువు వారు ఆయనతో మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత సౌలుగా లేడు, ఏమైనాడు? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. చూడండి, మార్చబడిన తర్వాత అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అవునండి ప్రియులారా, సౌలుతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ మాటకి మన జీవితాన్ని మార్చుకుంటున్నాం కదా, మార్చబడ్డాం కదా. సౌలు పౌలుగా మార్చబడిన రీతిగానే మనము కూడా మార్చబడిన తర్వాత ఇతరులకు దేవుని వాక్యమును ప్రకటించాలా. మీరు గమనించండి, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన జీవితము ఎట్లా ఉంటుందంటే అద్భుతమైన జీవితం అది. కానీ లోకరీతిగా చూస్తే చాలా కష్టాల జీవితము. అయినప్పటికీ కూడా వాక్యపరంగా దేవుని దృష్టిలో ఆయన కొరకు అద్భుతమైన హతసాక్షి చేపట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకంటే వర్తమానము వాక్యం అయితే ఎప్పుడైతే మనం పొందుకున్నామో, వాక్యం అనేది దాచిపెట్టబడేది కాదు, అది వెదజల్లబడాలా. ఎందుకంటే ఆయన వాక్యం అంటే అది ఒక వెలుగై ఉన్నది, అది అనేక మందికి ప్రకటించబడాలా. అర్థమవుతుందా? నీ జీవితం అన్న ప్రకటించబడేదానికన్నా ఉపయోగపడాలా. నువ్వు ప్రకటించకపోయినా నీ జీవితం ప్రకటించు. అందుకే నీ ప్రవక్త ఏమన్నాడు? నీ జీవితం ఒక ప్రసంగంగా ఉండాలన్నాడు ఆయన. ఆమేన్. మీ లైఫ్ ఎట్లా ఉండాలి? ఒక ప్రసంగంగా ఉండాలి అన్నాడు ఆయన. ప్రతి ఒక్కరి జీవితం ప్రసంగంగా ఉండాలి. అందుకని బైబిల్ ఏం చెప్తున్నది? మీరు వ్రాయబడిన ప్రతిక్రియ ఉన్నారు. చూడండి, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, పేతురుని యేసుప్రభువు వారు పిలిచినారు. ఒకప్పుడు అంతకుముందు ఆయన ఏం చేసినాడు? సీమోను పేతురు చేపలు పట్టుకున్నాడు. చేపలు పట్టుకున్నప్పుడు యేసుప్రభువు వారు పేతురును ఏమన్నాడు?
పిలిచాడు, సీమోను పేతురు నన్ను వెంబడిస్తున్నాడు. నిజమేనా? వెంబడించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడుగా, ఇప్పుడు నీవు ఎప్పుడైతే మెస్సియాను పేతురు తెలుసుకున్నాడో, ఈయనే నిజమైన వాడు, ఈయనే నిజమని తెలుసుకున్నాడు, ఈయనే సర్వసత్యమని తెలుసుకున్నాడు, వెంటనే పాత జీవితం అంతా, జాలరి జీవితం అంతా విడిచిపెట్టాడు ఆయన. ఆమేన్. నిజమేనా? కొత్త జీవితం స్టార్ట్ అయింది. యేసు ప్రభువును వెంబడించడం స్టార్ట్ అయింది. యేసు ప్రభు శిష్యులుగా చేపట్టాడు. నిజమేనా? విన్నాడు. విన్న తర్వాత, అయ్యా నేను చేపలే పట్టుకొని బతుకుతాను, అదేం నా బ్రతుకని చెప్పలే. ఆయన అన్న మాట బయటికి రమ్మట వచ్చేసినాడు. ఆమేన్. నువ్వు పాపంలో ఉన్నావు, పాపం నుంచి బయటికి రా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, బయటికి రా. దేవుడు చెప్పింది చెయ్యి. ఆయన ప్రకటించు, సత్యం ప్రకటించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా వింటున్నారా? మోషే మండు సెనుపు దగ్గర దేవుడు మాట్లాడినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాన్ని, నేను వెళ్ళలేను, ఐగుప్తుకు వెళ్ళలేను. కానీ దేవుడు అన్నాడు, నీవు మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి, ఇజ్రాయేలుకు ప్రకటించాలి అని దేవుడు చెప్పాడు. నిజమేనా? వెంటనే మోషే దేవుని మాటకు లోబడ్డాడు. లోబడి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుడికి అద్భుతమైన రీతిగా మోషేను వాడుకున్నాడు, అద్భుతమైన కార్యాలు చేయించాడు. నిజమేనా? హల్లెలూయా. చూడండి పిల్లారా, దేవుని వాక్యం నువ్వు ప్రకటిస్తే దేవుడికి అద్భుతాన్ని జరిగిస్తాడు. అద్భుతం ఏంటి తెలుసా? ఒక పాపి రక్షించబడమే అద్భుతం. అందుకనే యేసు ప్రవక్త ఏమన్నాడు, ఒక పాపి రక్షించబడితే, ఒక ఆత్మ రక్షించబడితే 10,000 ప్రపంచాల కంటే గొప్పది అని ప్రవక్త చెప్పాడు. నిజమేనా? ఆ 10,000 ప్రపంచాల గొప్ప పై నువ్వు చేసినట్టు అవుతుంది ఒక ఆత్మ రక్షిస్తే. ఇప్పుడు మరి సమాజశ్రీ ఎంతమంది తీసుకొచ్చింది చూడండి, ఊరంతా తీసుకొచ్చింది. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా మరి దేవుడు వారిని దర్శించినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఎప్పుడూ మూల కూసోలే, వారు ఏం పొందుకున్నారో ప్రకటించారు. హల్లెలూయా. వారు ఏమి కలిగి ఉన్నారో దాన్ని ప్రకటించారు. అదే వారు చేశారు. మనమేం చేయాలి? మనం వింటూ అలాగనే ఉండు కాదు. ఏమి విన్నామో, ఏమి కలిగి ఉన్నామో, ఏం పొందుకున్నామో అది ఇతరులకు తెలియజేయి. ఈ వర్తమానం మనం పొందుకుంటే ఈ గడియలో అది ఇతరులకు తెలియచేయి. నువ్వు జీవిస్తూ ఇతరులు జీవించినట్టుగా చేయి. ఆమేన్. గ్రహిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి పొందుకుంటావో ఆయనని ఎప్పుడు కూడా ఇతరులకు ఆయన గురించి చెప్పకుండా ఉండలేవు. పొందుకుంటే మాత్రమే చెప్పకుండా ఉండలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు ఎప్పుడైతే వాక్యం పొందుకున్నారో వాక్యం ఇతరులు చెప్పకుండా నువ్వు ఉండలేవు. అవునండి. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను ఉటికిని ఉండు అని చెప్పదు కదా. ప్రకటించు, నన్ను ప్రకటించు. అది మనకు కష్టమవుతుందండి. యేసు ప్రభువు మరి ఆ మాట చెప్పినారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడం అంటే ఈజీ కాదు. అది చాలా సింపుల్ కాదు. దానికోసము కష్టాలు పడాలి కదా, తిట్లు పడాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలి. అనేక మంది తిడతారు, అనేక మంది కొడతారు కూడా. అవన్నీ నువ్వు పడాలి. అయ్యా మరి దేవుని నమ్ముకు ఎందుకోసమైనా తిట్లు పడడానికైనా అని మీరు అనవచ్చు. సుఖంగా ఉండేదానికి కాదు మీరు దేవుని నమ్ముకున్నది. సత్యం నమ్ముకుని సుఖంగా ఉండేదానికి కాదు. నిజమేనా? ఆయనను ప్రకటించాలంటే ఎన్నో నువ్వు పడాలా. ఒక సంతోషం ఏంటంటే నా దేవుని గురించి ఇతరులకు చెప్పాను, అదే సంతోషం. వాళ్ళు రక్షించబడాలని చెప్పాను, సత్యము ప్రకటించాను కదా. కనుక వీళ్ళని గమనించండి. ఎందుకంటే
వాక్యం ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నువ్వు తప్పకుండా ఆయన గురించి చెప్పేదానికే ఇష్టపడతావు, చెప్పేదానికి ముందుంటావు. మెస్సియా అని తెలుసుకున్నది ఎవరు? సమరయిస్తే నువ్వు మెస్సియా అని తెలుసుకున్న తర్వాత అక్కడ లేదండి, అక్కడనే లేదు. ఎవరి ఉరుకుడేగా, కుండాట బడేసి ఉరుకుడే. అర్థమవుతుందా? అక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఆమెలో ఉత్సాహము, సంతోషము ఆగలేకుండా ఇతరుడే వెంటనే చెప్పాలా, నేను పొందుకున్న చెప్పాలంతే, ప్రకటించాలా. దాన్ని ఎవరు ఆపలేరు. ఆమేన్. మనం వాక్యం పొందుకుంటే, పరిశుద్ధాత్మ పొందుకుంటే నిన్నెవరు ఆపలేరండి. ఆయన గురించి ప్రకటించినా నిన్నెవరు ఆపలేరు. నీ చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళకి వీళ్ళకి నువ్వు ప్రకటించవచ్చు, నిన్నెవరు ఆపరు. ఎవరిని ఆపితే దేవుడు అడ్డుకుంటాడు, ఎవరిని ఆపలేడు. అర్థమవుతుందా? అవును, ఆ సమరయ స్త్రీని ఎవరైనా ఆపినరా అండి? ఊర్రా పోతా అంటే ఆపినరా? మా ఊరికి నువ్వు అని ఊరు ఆపలేదు. ఎవరు ఆపినా ఆమె ఆగదు అక్కడ. ఎందుకంటే ఆమె లోపల దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది. ఆమెను ఎవరు ఆపలేరు. ఆమె అందుకనే ఊరు కూడా మొదలు పెట్టేసింది, ఊరంతా కూడా ప్రకటించడం మొదలు పెట్టేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు వారి శిష్యులు కూడా మరి సర్వలోకానికి వెళ్ళారు. మనకు తెలుసు, శిష్యుల ప్రపంచం అంతా తిరిగారు, దేవుని వాక్యం ప్రకటించారు, ఆయన చెప్పింది వాళ్ళు చేశారు. ఆమేన్. వారి జీవితాల్లో సాక్షులు ఉన్నారు, మరి హతసాక్షిలో చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజమేనా? బైబిల్లో పరిశుద్ధులందరూ కూడా మరి సంఘకాలంలో మనం చూసినట్లయితే చాలా హింసలు పడ్డారు. నిజంగా వాక్యం కోసం ఇలా ఆ కాలపు వర్తమానాన్ని నమ్మిన దానికోసం వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, హింసలు పడ్డారు, వేదనలు పడ్డారు, చంపబడ్డారు. హల్లెలూయా. దేనికోసము? వాక్యము కోసం నిలబడ్డారు, వాక్యము ప్రకటించారు, ఆ కాలంలో ఉన్న వర్తమానాన్ని వారు ప్రకటించారు. చూడండి, అందుకనే మనం ఈ కాలంలో ఉన్నాం, చివరి కాలంలో గడియలో మనం జీవిస్తున్నాం. ఈ కాలంలో మనకు తెలియచేయబడింది, మనకు కూడా బయలుపరచబడింది, సర్వసత్యం మనము బయలుపరచబడింది మనకి. కనుక అది మనం పొందుకొని దాన్ని ఇతరులకు ప్రకటించాలి. అదే మనం చేయాలి. అంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్లో చూడండి ప్రియులారా, మరి దేవుని పరిశుద్ధులందరూ కూడా వారు పొందుకున్నదంతా కూడా వారు ప్రకటించడం అనేది వారి బాధ్యతగా తీసుకున్నారు. బాధ్యత. ఎందుకంటే దేవుడు చెప్పాడే మాట కదా, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు బాధ్యతగా తీసుకొని ఆ పని నువ్వు చేస్తే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ చెప్పరానంత సంతోషం ఉంటుంది. లోకంలో ఇచ్చే సంతోషం కాదు, దేవుడిచ్చే సంతోషం పొందుకుంటావు. హృదయంలో తృప్తి ఉంటుంది. అబ్బా, దేవుని వాక్యం నేను ప్రకటించాను. అవును, ఆ తృప్తి మీకు తెలియదు, దేవుడు ఇస్తాడు. అది కష్టంలోనే సంతోషం దేవుడు ఇస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆ సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. అటువంటి నువ్వు పొందుకోవాలి కదా. దేవునికి సాక్ష్యం జీవిస్తే దేవుడిచ్చే సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు మరి సమరయ స్త్రీలు చాలా హ్యాపీ, చాలా సంతోషం ఉంది. ఈ దినాన మరి ఆ వేశ్యను మన మీద జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె వేశ్య కదా, కానీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఆమె దేవుని వాక్యం ప్రకటించింది. ఒకప్పుడు ఆమె పాపము చేయబడి చేసింది, స్త్రీగా ఉన్నది, పాపములో ఉన్నది, కానీ మార్చబడింది. దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. తర్వాత ఆమె దేవునికి సాక్ష్యం నిలబడ్డది. ఏమి పొందుకున్నదో బయట ప్రపంచానికి ప్రకటించింది. అది ఆమె చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేయాలి ప్రియులారా? మనము పొందుకున్నది, ఏమి మనం పొందుకున్నామో, ఏది కలిగి మనం జీవిస్తున్నామో అది మనము ఇతరులకు ప్రకటించాలి. అది ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలా, యేసు ప్రభు దగ్గర నడిపించాలా. సమయశ్రీ చేసింది అదే. ఆ ఊరి వాళ్ళందరూ ఎక్కడ నడిపించింది? గమనించండి. ఫంక్షన్లకు నడిపించలే, ఫంక్షన్లకు కాదు, పెళ్ళిళ్ళకు కాదు, ఇంకా ప్రోగ్రాములకు కాదు నడిపించింది. దేవుని కంటే గొప్పది ప్రోగ్రాములు కాదు, దేవుని సన్నిధికి నడిపించింది. హల్లెలూయా.
దేవుని కంటే ముఖ్యమైనది ఏది కూడా లేదండి. కానీ దేవుని సన్నిధికి నువ్వు రావాలా, ఇతరులు నడిపించాలా, అది నువ్వు చేయాలి. అది సాక్ష్యం, అదొక నీ జీవితమే ప్రకటన ఫలంగా ఉండే జీవితం అది. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు చేయాలంటే నువ్వు బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత తీసుకోవాలి కదా. మీ జీవితంలో ఒక బాధ్యత తీసుకోండి. ఇప్పటి నుంచి నేను తీసుకుంటా, ఎందుకంటే నేను ఎట్లా రక్షించబడ్డానో, దేవుడు నన్ను ఎట్లా రక్షించాడో, దేవుడు నన్ను పాపంలోంచి మరి పరిశుద్ధమైన జీవితం ఎట్లా నడిపించినాడో, తర్వాత వాక్యం నాకు ఏ రీతిగా దేవుడు ఇచ్చాడు, నేను ఎట్లా పొందుకున్నాను, వర్తమానం ఎలా పొందుకున్నాను, ఇవన్నీ ఇతరులకు ప్రకటించు. అది నువ్వు బాధ్యతగా తీసుకో. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతి నిజమైన క్రైస్తవుడు బాధ్యతగా తీసుకొని దేవుని వాక్యం ప్రకటిస్తాడు. ఆమేన్. నిజమైన క్రైస్తవుడు బాధ్యతగా తీసుకుంటాడు. బాధ్యత, ఎందుకంటే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఇది నేను బాధ్యత తీసుకొని ఇతరులకు నేను పంచాలా. ఇప్పుడు ఆమె బాధ్యత కదా, ఇప్పుడు సమరయ స్థితి బాధ్యత కదా, బాధ్యత తీసుకున్నది. హల్లెలూయా. నిజమేనా? అయ్యా నువ్వు రక్షించినావు చాలా, ఇక్కడ కూర్చోలే కదండి. బాధ్యతగా తీసుకొని ఊరికి పోయి ఊళ్ళో వాళ్ళకు చెప్పి దేవుని సన్నిధికి నడిపించింది. అది బాధ్యత అన్నారు. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కనుక మనం ఏం చేయాలా? నీ జీవితంలో నువ్వు బాధ్యత తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఎట్లా రక్షించాడో, దేవునికి ఏ వర్తమానం ఇచ్చాడో, నువ్వేం పొందుకున్నావో అది ఇతరులకు ప్రకటించు. ఇది నువ్వు బాధ్యతగా తీసుకో, అది నువ్వు చేయాలి. అది నిజమైన క్రైస్తవుడు చేయాలి. నిజమైన వర్తమానం పొందుకున్నవాడు బాధ్యతగా తీసుకోవాలా, వర్తమానం ఇతరులకు పంచాలా, అది నువ్వు చేయవలసిన బాధ్యత. అది నీ బాధ్యతగా తీసుకో. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. దేవుడు నీ హృదయం మంచి సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు నీ వైపు చూస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పని నువ్వు చేస్తున్నావు, నీ పని ఆయన చేస్తాడు. చూడండి, ఆయన నీ వైపు చూస్తాడు, నీ పని చేస్తాడు. ఏ విషయంలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన పని నువ్వు చేయి, నీ గురించి నువ్వు అడుగు, అప్పుడు దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆమేన్. కనుక మనం బాధ్యతగా తీసుకుంటాం. ఏం పొందుకున్నామో డబ్బులు ఇచ్చుడు కాదండి బాధ్యత అంటే, డబ్బులు సంపాదించడం కాదు కదా. మీరు సంపాదిస్తారు, ఉదయం నుంచి రాత్రి దాకా ఆఫీసులో, ఉద్యోగాల్లో, పనులు లక్షలు, వేలు సంపాదిస్తారు కావచ్చు. ఎవరి కోసం సంపాదిస్తున్నావు? దేవునికా? నీ ఇంట్లో దాచుకోవడానికి పనికి వస్తాయి అవి, నీ బ్యాంకులలో పనికి వస్తాయి, దేవునికి పనికిరావు. లక్షలు కోట్లు నీకు ఉండవచ్చు, అది కాదు కావాల్సింది దేవునికి కదా. అవి అవసరంలో దేవునికి కావాల్సింది ఏంది? నువ్వేం పొందుకోనో అది ప్రకటించు. ఆయన నుంచి నువ్వేం కలిగి ఉన్నావు, ఏం పొందు, అది ప్రకటించు. ఆయన సాక్షిగా జీవించు. మనం చాలా ప్రయాసపడుతున్నాం మన పనుల కోసం, ఉదయం నుంచి రాత్రి దాకా అలసిపోతున్నాము. దేనికోసం? నీ పనుల కోసం. దేవునికి పనికొచ్చే పని కాదు అది, నీ సొంత పని కోసం పనిచేస్తున్నావు. దేవునికి ఏమాత్రం ఉపయోగపడదు అది. దేవునికి ఉపయోగపడాలంటే దేవుని నుంచి ఏం పొందుకోనో దాన్ని ప్రకటించు, అట్లా ఉపయోగపడతావు. చూడండి, నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతుంది, అది కావాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం గమనించండి, ఒక బాధ్యతగా తీసుకుందాం. ఆ సమరయ స్త్రీ ఏ రీతి బాధ్యతగా తీసుకుందో, ఇప్పుడు పౌలు బాధ్యతగా తీసుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. జీవితం మీద ఆయనకే కోసమే జీవించాడు. అది బాధ్యతనే, బాధ్యత. మోషే నేను తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ దేవుడు ఇది నీ బాధ్యత, నువ్వు వెళ్ళు. ఎక్కడికి? ఐగుప్తును వెళ్ళు, నేను నీకు పని అప్ప చెప్పాను, అది నీ బాధ్యత. శిష్యులు ఆయనకు బాధ్యత అప్ప చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వశ్రీ సువార్త ప్రకటించండి అని చెప్పాడు. వారు బాధ్యతగా తీసుకున్నారు. మరి మనం ఏమై ఉన్నాం? మనం కూడా యేసుప్రభు శిష్యులమై ఉన్నాం. వర్తమానానికి శిష్యులమే. వర్తమాన ప్రకారం జీవించినప్పుడు, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, చూడండి, అప్పుడు మనము ఇతరులకు దేవుని వర్తమానాన్ని ప్రకటిస్తాం. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం.
ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.